ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో లోక కళ్యాణార్థం శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ్ శర్మ నేతృత్వంలో నిర్వహింప తలపెట్టిన కోటి పార్థివ శివలింగార్చన లక్ష బిల్వార్చన కోసం తమ వంతుగా ఉడతా భక్తిగా సభక్తి పూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు 16,000 పార్థివ లింగాలను తయారు చేసి తమ భక్తి ప్రాప్తులను చాటుకున్నారు. రానున్న కార్తీక మాసం సందర్భంగా కాశీ మహాక్షేత్రంలోని మముక్ష భవన్ ప్రాంగణంలోని అత్యంత వైభవంగా కోటి పార్థివ శివలింగార్చన లక్ష బిల్వార్చన నిర్వహించనున్నామని ఈ సందర్భంగా అనేక మంది వేద పండితులచే ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహింపబడే ఈ మహత్తర కార్యక్రమానికి తమ వంతుగా పార్థివ లింగాలను తయారు చేసి అందించడం తమ పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఇది కోటి పార్థివలింగాల కార్యక్రమం ప్రారంభమైంది. అయితే అందులో భాగంగా గంభీరపేట నుండి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం నుండి మేము మహిళలం అందరం కలిసి 16,000 పార్థివలింగాలు చేశాము. ఇవి సిరిసిల్ల డివిజన్కి అప్పచెప్తాము. వాళ్ళు ఏంటంటే కాశీకి తీసుకెళ్తారు. అక్కడ కాశీలో 9 రోజులు ఈ పార్థివలింగార్చన జరుగుతుంది. అది షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరుగుతుంది ముముక్ష భవన్లో. అట్టి కార్యక్రమానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది 9 రోజుల కార్యక్రమం. ఈ 9 రోజుల కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ సామూహికంగా వాళ్ళు భజన చేసుకుంటూ గంగాలో నిమజ్జనం చేస్తారు ఈ లింగాలని. ఆర్యవైశ్య సంఘం గంభీరావుపేట ఈ కోటి పార్థివలింగ అర్చన కాశీలో జరిగే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఈ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలందరూ 16,000 లింగాలను పార్థివ లింగాలను తయారు చేశారు. ఇట్టి లింగాలను కాశీకి పంపడం జరుగుతుంది సిరిసిల్ల డివిజన్ ఆధ్వర్యంలో. అక్కడ జరిగే కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసంలో శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏ కార్యక్రమమైనా పుణ్య కార్యక్రమం ఇక్కడ చేసిన దానికి కాశీలో చేసిన దానికి ఎన్నో రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో మహిళలందరూ బాగా శ్రమ చేసి తయారు చేయడం జరిగింది. ఇది లోక కళ్యాణార్థం జరుగుతున్నది.